ఒక్కొక్క అంశం ఒక్కొక్కసారి భలే మారిపోతుంటాయి అన్నమాట. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మళ్ళీ ఒక ప్రకటన చేసింది. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అనేది చూడాలి. కమాండ్తో ఇప్పుడు దర్శనాల్లో వేగం పెరుగుతుందట. తిరుమలలో కొండ మీద గంటల కొద్ది నిరీక్షణకి చెక్కటది కమాండ్ కంట్రోల్ కేంద్రం వ్యవస్థ ద్వారా. వైకుంఠ ఏకాదశి అంటేనే భక్తుల రద్దీ, గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షణ సరే కానీ ఈసారి తిరుమల ఆ పరిస్థితి లేదు. ఆధునిక సాంకేతికతను జోడించి పక్కా ప్రణాళికతో తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలు ఇచ్చే రికార్డు స్థాయిలో భక్తుల తరలి వచ్చిన ఎక్కడా తోపులాట్లో గంటల తరబడి వేచి చూసే ఇబ్బందులు లేకుండా దర్శనం లభించింది. ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేయడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పి అదనపు ఈవో వెంకయ్య చౌదరి చెప్తున్నారు. సుమారు 70,000 మంది భక్తులు దర్శనానికి వస్తారని అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు తగ్గట్టుగా స్లాట్ విధానాన్ని అమలు చేసింది. ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఏ సమయానికి రావాలనే సమాచారం భక్తులకు ముందే మెసేజ్లు పంపింది. దీంతో వైకుంఠ ఏకాదశి రోజు రికార్డు స్థాయిలో 67,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవాలి. మరుసటి రోజు అదే స్థాయిలో భక్తులు దర్శన భాగ్యం కలిగింది. ఇది ఎందుకు ఇట్లాంటి మాటలు చెప్పడం తెలుసో తెలీదు. ఇదివరకు 80,000 నుంచి 1,00,000 మంది కూడా దర్శనం చేసుకున్నారు. 67,000 మంది రావడం గొప్ప, దాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్లో చూడటమా? కమాండ్ కంట్రోల్ రూమ్లో నువ్వు చూసిన ఇంతకుముందు ఉన్నది ఇదేం పెద్ద తేడా ఏం లేదు. ఎక్కడ జనం రష్ ఉంటుంది? బయట ఉన్నటువంటి వాళ్ళు క్యూ లైన్లోకి వస్తే ఏది వితౌట్, ఇప్పుడు నువ్వు స్లాట్ దర్శనం కాబట్టి నడిచింది. స్లాట్ కాకపోతే కనుక ఆటోమేటిక్గా జనం ఎగబడినప్పుడు అప్పుడు ఇది కమాండ్ కంట్రోల్ రూమ్ పని ఉంటుంది. ఇది ప్రచారం సాధారణ ప్రజలకు తెలియదు కాబట్టి మాట్లాడుతున్నాం మనం.